6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారనేసి మనం చాలా సార్లే తినింటాము. ఆ మాటకి ఎగ్జాక్ట్‌గా షూట్ అవుతుంది ఈరోజు స్వప్న చేసిండే పనైతే అనుకోవచ్చు. ఎందుకంటే స్వప్నకి 6 నెలలు అవసరం లేదు. జస్ట్ 6 గంటలు చాలనేసి నా ఉద్దేశం. కొందరు మూర్ఖులనేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా సరే నేను పట్టిన కుందేలుకి 4 కాళ్ళు అనేసి మనం అన్నామంటే, లేదు 3 కాళ్ళే, 3 కాళ్ళే, 3 కాళ్ళే అనేసి వాళ్ళు వాదిస్తూనే ఉంటారు. అదే విధంగా మన స్వప్న అయితే చేస్తా ఉందనేసి నాకైతే క్లియర్ కట్‌గా అర్థమైంది. అలాగే దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ఇన్ కేస్ రాజుని, కావ్యాన్ని తప్పు పట్టారంటే, వాళ్ళకి మించిన స్వప్న గాదు గదా! రాహుల్ గాదు గదా! రుద్రాణి గారు కాదు గదా! వాళ్ళకన్నా డేంజర్ పర్సన్స్ అని నేను జెప్తాను. అసలెందుకు ఈ మాట అన్నాను అనేసి మనం తెలుసుకునే దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. సండే అనాలిసిస్‌లో నేను చెప్పాను. మనకి ఇంకా కావ్య, రాజు పెళ్లి రోజులు రాబోతున్నాయి. అలాగే కంపెనీ గురించి దివాలా తీసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. దివాలా తీస్తుందంటే 200% దివాలా తీస్తుంది. ఎందుకంటే ఒక కోతి చేతికి కొబ్బరి చిప్ప ఇస్తే ఎలా ఉంటుందో, అంటే మనము కొబ్బరి చిప్పని తయారు చేస్తాడు ఇప్పుడు రాజు. అంటే ఇప్పుడే టెంకాయ తెచ్చినాడు, ఇంటికి టెంకాయ తెచ్చినాడు. ఆ టెంకాయ అంతా ఒలిచి అంతా నీట్‌గా రెడీ చేసి దేవుడి దగ్గర పెట్టి, ఆ టెంకాయి కొట్టి దేవుడి దగ్గర కొట్టి పూజ చేసి, ఆ టెంకాయని ఎత్తుకుపోయేసి ఒక కోతి చేతిలో అయితే పెడతా ఉన్నాడని మనం చెప్పొచ్చు. కోతి చేతిలో అంటే మన రాహుల్ చేతిలో అయితే పెడతా ఉన్నాడు. కోతి ఏం చేస్తుంది, ఆ కొబ్బరి చిప్పని లాగి ఉండే జ్యూస్ అంతా దాంట్లో తాగేస్తుంది. అదే మన రాజు ఎలాంటోడంటే కొబ్బరి చెట్టులోకి నీళ్ళు ఎలా పోతాయో ఆ విధంగా తెలియకుండా ఎలాగైనా సరే మన వంశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటా ఉంటే, ఇక్కడేమో కోతేమో కొబ్బరి చిప్పలో ఉండేదంతా లాగేసి ఆ చిప్పను మాత్రం బయటపడేస్తుంది. ఆ చిప్పను బయటపడేయడం వల్ల ఆ కంపెనీకైతే షూరిటీగా అయితే మన స్వరాజ్ గ్రూప్ ఉండిందని నాకైతే అనిపిస్తుంది. అంటే నేను ఎప్పుడు రోడ్డు పైన పడిపోవాలి అనుకుంటా ఉన్నాడు. వీడేం మనిషి అనుకోవచ్చు మీరు. జస్ట్ స్టోరీ ఇంకా డెవలప్‌మెంట్ అయ్యి అంటే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అనేసి. ఎందుకంటే డబ్బులుండే వాళ్ళని మనం చూస్తానే ఉన్నాం. డబ్బులు లేకుండా ఒక మిడిల్ క్లాస్‌లో ఇంత రిచ్ ఫ్యామిలీ బతకాలంటే ఎలా ఉంటుంది? ఎంత డెవలప్‌మెంట్ చేయొచ్చు స్టోరీ, ఎంత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ మనసులో ఉండే మాటలు బయటకొస్తాయి. ఎవరు ఎలాంటి మొఖాలు, ఫేస్ మాస్క్స్‌లు ఎవరు పెట్టుకుంటారు అనేది బయటకొస్తుంది. అప్పుడు బయటకొచ్చినప్పుడు ఆ ఫేస్ మాస్కుల్లో నుంచి వాళ్ళని మళ్ళీ ఒరిజినాలిటీకి, అంటే మనకు డబ్బున్నా లేకపోయినా మనం ఎప్పుడు ఒకేలాగా ఉంటాం అనేసి సమానత్వంగా తెచ్చే ఎపిసోడ్స్ కనిపెడితే ఎంత సూపర్‌గా ఉంటుంది. బ్రహ్మముడి ఇంకొక దాదాపు 2 ఏళ్ళు ఆరంగా తీయొచ్చు నేను చెప్పే స్టోరీ లైన్‌తో. అందుకోసం అనేసి చెప్తాను. మీరు తప్పుగా అనుకోవద్దండి. రోడ్డు బయటకి వచ్చేయాలనుకుంటా ఉంటారు అనేసి. ఎందుకంటే ఇప్పుడు దానిలక్ష్మి గారు కూడా మనిషి ఒకసారి ఉన్నట్టు ఒకసారి అయితే ఉంటారు. అలాగే మన ప్రకాశం గారు మా అన్నయ్య, మా పిల్లలు అనుకుంటాడు గానీ దానిలక్ష్మి గారికి అక్కడ టెంప్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఇక్కడ రాజ్, కావ్య ఎలాగైతే ఉంటారో వాళ్ళని చూడాలి. ఎందుకంటే వాళ్ళ మనసు ఫేస్ మాస్క్‌లన్నీ బయటకొస్తాయి. ఇప్పుడు డబ్బు మొఖంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఫేస్ మాస్క్‌లనేది బయట రాలేదు. ఇన్‌కేస్ డబ్బులు లేకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, మళ్ళీ వాళ్ళని మనుషులుగా ఎలా మార్చాలి అనే దాని గురించి స్టోరీ అయితే రాసుకోవచ్చని ఆ పాయింట్‌లో అయితే చెప్పాను. ఇక్కడ మనం ఎపిసోడ్‌లోకి గాని వెళ్తున్నట్టయితే, ఎపిసోడ్‌లో మనము ఎవరైనా సరే ఫోటోలు ఎక్కువ తీసుకుంటా ఉంటారు. ఏందబ్బా వీళ్ళు ఫోటోలు తీసుకుంటూనే ఉంటారు. వీళ్ళకి ఏది పని లేదనుకోవచ్చు. ఫోటోలంటే జ్ఞాపకాలు అనేసి మనకి ఈరోజైతే ఎపిసోడ్‌లో అయితే చూపిచ్చారు. ఎందుకంటే అపర్ణ గారు చిన్నప్పుడు ఫోటో, అలాగే 10థ్ క్లాస్ ఫోటో, అలాగే వాళ్ళ కాలేజీలో ఫోటో, అవన్నీ ఒరిజినల్ ఫోటోలే. అపర్ణ గారి ఫోటోలే. వేరే ఫోటోలయితే కాదు. అలాగే మన సుభాష్ గారికైతే వాచ్ వాళ్ళ నాన్నగారు ఫస్ట్ ఇచ్చారంట వాచ్. ఆ వాచ్ ఇచ్చింటే ఆ వాచ్ ఎక్కడో పోగొట్టుకుంటే మన రాజైతే ఆ వాచ్ తెచ్చియడం. మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎలాగైనా సరే మంచి సర్ప్రైజ్‌లు ఇస్తారని మనందరికి తెలిసిన విషయం. ఎందుకంటే 30 సంవత్సరాల పాటు వాళ్ళని పెంచి, పోషించి ఒక స్థాయిలో నిలబెట్టారు కాబట్టి మంచి పొజిషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ రాజ్, కావ్య గురించి కూడా మనం అయితే చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే మా అమ్మాయిని ఇస్తా ఉన్నాం కదా! మీరు ఎలా చూసుకుంటారు అనేసి వాళ్ళు అడిగితే, ఆ క్వెషన్ అడిగితే మన కావ్య అడిగితే, ఆ కావ్యకి వాళ్ళ గురించి చెప్పకుండా మన రాజు మనసులో మాటలైతే చెప్పాడు. అంటే మీ అమ్మాయికి చెమట అనేది తెలియకుండా పెంచుతాము. అలాగే కష్టం అనేది తెలియకుండా, కష్టం అనేది దరిదాపు రకం చూసుకున్నాం. అసలు గమ్యం అనేది ఒకరి వల్ల అయితే కాదు. ఇద్దరు కలిసి పోతేనే గమ్యం అనేసి మన రాజైతే చాలా బాగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే కొద్దీ అందరికి ఆశ్చర్యం అయిపోయింది. అంటే వీళ్ళ గురించి చెప్తా ఉంటారా? లేకపోతే వీళ్ళ భార్యాభర్తల గురించి చెప్పుకుంటా ఉంటారా అనేసి అక్కడ చెప్పేది కావ్య గురించి అయితే చెప్తాను. ఎందుకంటే ఆ కవిత్వం అయితే మన సంస్కృతంలో చెప్పారు. నేను తెలుగులో చెప్పాను అంతే. అంటే భార్యాభర్తలు అనేది, అంటే కావ్యకి ఎలాంటి కష్టం రాకుండా నేను ఒక కమా లేకుండా కంటిన్యూగా పోతానే ఉంటుంది. అంటే కమా, ఫుల్ స్టాప్‌లు ఉంటాయి కదా జీవితంలో. ఆ కమాలో ఫుల్ స్టాప్‌లు లేకుండా నేను కంటిన్యూగా జీవితం పోతానే ఉంటుందనేసి మన రాజు అయితే డైరెక్ట్‌గా చెప్పాడు. అదయిపోయిన తర్వాత మన కావ్య మా అబ్బాయిని ఎలా చూసుకుంటారంటే మన కావ్య కూడా చెప్పింది. ఆకాశంలో ఉండే చందమామను చూస్తే మనం ఎంత పులకరించిపోతామో, అలాంటి చందమామ మన పక్కన ఉంటే మనం ఎంత సంతోషపడతాం అనేసి మన కావ్య అయితే అంత సంతోషమైన మా అబ్బాయి అంత సంతోషంగా నన్ను చూసుకుంటాన్నాడు. అంత పులకరించేలాగా నన్ను చూసుకుంటాన్నాడు అనేసి మన కావ్య కూడా సూపర్ వర్డ్స్ అయితే చెప్పింది. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే సూపర్ ఎపిసోడ్. అక్కడ 6 నెలల సావాస దోసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారన్నాం కదా! దాని గురించి కూడా మాట్లాడదాం.
ఇక్కడ స్వప్న ఒక 6 గంటల్లో మారిపోయింది. 6 గంటల్లో మారిపోయింది. జస్ట్ వాడు పోయేసి ఒక పని చేసుకొనొచ్చి, రాహుల్ పోయేసి అక్కడ ఒక బార్‌లో పని చేసుకొనొచ్చి, ఒక శారీ తెచ్చినాడు. సింపుల్‌గా ఒక శారీ తెచ్చినాడు. శారీ తెచ్చుకుంది. నా భర్త నా కోసం శారీ తెచ్చినాడన్నట్టు ఒక చంద్రముఖి మారుతుంది చూడు. నా నగలు, నా మగలు, నా చీర అనేసి చంద్రముఖి ఎలాగైతే మారుతుందో, అదే విధంగా మన స్వప్న అయితే మారిపోయిందని చెప్పొచ్చు. అక్కడ స్వప్నకి వాంటెడ్‌గా మళ్ళీ చెప్పింది కావ్య. ఈరోజు అక్కడ బాసికాలు మర్చిపోయినారు తీసుకురావాలన్నప్పుడు స్వప్న దొంగతనం చేయడానికి పోయింది. రుద్రాణి గారు దొంగతనం చేసినారు. అలాగే రాహుల్ దొంగతనం చేసినాడు ఆ ఇంట్లో. ఇప్పుడు స్వప్న కూడా తయారైంది దొంగతనం చేసేకి. ఈ విధంగా దొంగతనాలకు అలవాటు పడినోళ్ళు 6 నెలల సహవాసం చేస్తే మళ్ళీ స్వప్న కూడా దొంగే కదా! ఇప్పుడు లెక్కకు చెప్పాలంటే. స్వప్న దొంగతనం చేసింది కాబట్టి స్వప్న కూడా దొంగే. రాహులు, రుద్రాణి గారు ఎలాగో స్వప్న కూడా అలాగే 100% అలాగే. ఎందుకంటే అక్కడ పోయేసి ఆ ల్యాప్‌టాప్ ఎత్తుకురావాలని పోతే కావ్య అదే పని కావ్య ఆ బాసికాలు తీసుకురాని పోయినప్పుడు 200% అది చెప్పింది. "అక్క నేను మా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే, నీ కోసం నేను కష్టపడి మా ఆయన్ని ఒప్పించి రాహుల్‌ని ఆఫీస్‌లో కూర్చోబెట్టాను" అనేసి. ఆ కనికరం కూడా లేకుండా ఆఫీస్‌లో ల్యాప్‌టాప్‌లో లేదని తెలుసు కదా! ల్యాప్‌టాప్‌లో లేదని తెలిసిపోయినప్పుడు మళ్ళీ రాహుల్ ఒక మాట అనే కొందికి, "అవసరం లేదులే ఫోన్‌లో ఉంటుందిలే" అనేసి ఫోను అక్కడ ఫోటోలు తీసుకుంటా నేను ముందుతో ఎందుకు ఒక మాట చెప్పాను మీకు గుర్తుందా? ఫోటోస్ అనేది ఒక మెమరీ. ఈ రోజు కాకపోతే మనం 10 సంవత్సరాల తర్వాత చూసుకున్నా గానీ, అది మనకు అబ్బా! పలానా రోజు మనం ఈ పని చేసాము, పలానా రోజు ఇది చేసుకున్నాం అనేసి ఒక మెమరీ అనేది ఉంటుంది. ఆ మెమరీని క్రియేట్ చేస్తా ఉంటారు రాజు. ఆ మెమరీని క్రియేట్ చేస్తా అంటే అర్జెంట్‌గా ఫోన్ చేసుకోవాలి అనేసి ఫోన్ తీసుకుపోయేసి, నువ్వు డేటా అంతా ఓపెన్ చేసి అక్కడ చూడడము ఏమన్నా న్యాయమా? ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు. 91, 26 అన్నారు. అంటే ఎలా డేట్ ఆఫ్ బర్త్ కావ్య డేట్ ఆఫ్ బర్త్ అనేసి అన్నారు. ఆ పాయింట్‌లో నాకైతే అర్థం కాలేదు. అసలు మీకేమన్నా తెలిస్తే అది కామెంట్ చేయండి. దయచేసి కామెంట్ చేయండి. 91, 26 అన్నారు. 9వ నెల 1వ సంవత్సరం 26వ తేదీ 25 6వ సంవత్సరంలో అయితే పుట్టరు. 91 అంటే 91వ సంవత్సరంలో పుట్టిందనేసా? 26వ తారీఖు పుట్టిందనేసా? అప్పుడు మంత్? అది నాకైతే క్లారిటీ లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 91, 26 అని చెప్పారు. పాస్‌వర్డ్ అడిగితే అంటే కావ్య డేట్ ఆఫ్ బర్త్ పెట్టారనేసి. దాని గురించి అయితే మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు. దానికోసం నేను మళ్ళీ రీక్యాప్ చేసుకొని చూస్తున్నాను. ఎందుకంటే నా నాకేమన్నా తప్పుగా వినపడిందా అనేసి చూస్తే అది మాత్రం కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. మీరు చెప్పండి అది. సరే అనేసి అక్కడ పాస్‌వర్డ్ అయితే ఓపెన్ చేశారు. పాస్‌వర్డ్ ఓపెన్ చేసి దొంగతనం చేసుకొని పోయి స్టిక్కర్ల కోసం వచ్చినా అనేసి దొంగతనం చేసుకొని పోయి అక్కడ పాస్‌వర్డ్ అయితే ఓపెన్ చేస్తారు. పాస్‌వర్డ్ ఓపెన్ చేస్తే ఇదేమీ లేదు. దీంట్లో ఏమి డేటా లేదు. అంటే ఎంత సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తా ఉన్నాడు అనేసి అక్కడ మన స్వప్న అయితే చెప్పింది. స్వప్ననే హింట్ ఇచ్చింది. ఫోన్‌లో ఉంటుంది డేటా ల్యాప్‌టాప్‌లో లేదంటే ఏదో పెద్ద తప్పది జరుగుతుందనేసి. ఇక్కడ దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు మూర్ఖులు అవుతారు అనేసి నేను చెప్పాను కదా ఒక మాట. ఆ మూర్ఖులు అవుతారు అనే మాట కూడా నేనైతే చెప్తాను. కావ్య, రాజు ఎలాంటి పని చేసినా గానీ ఇన్ కేస్ రాజు లేనప్పుడు కావ్య కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసింది. అంటే రాజు గతం మర్చిపోయినప్పుడు రాజు బతికున్నా గానీ, ఆ ఇంట్లో అన్నీ చేస్తా ఉన్నా గానీ, కావ్య అయితే ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసింది. అంటే కావ్య ఏం చేసినా ఆ ఇంట్లో రైట్ అనుకోవాలి. అలాగే మన రాజు వాళ్ళ నాన్నగారు తప్పు చేస్తే, ఆ తప్పుని వాళ్ళ నాన్న తన పైన తనేసుకొని అక్కడ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకూడదు అనేసి నిలబడ్డాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కుటుంబానికి 100,00,00,000 ఆస్తి నష్టం జరగబోతుంటే ఆ కంపెనీకి ఎన్ని కష్టాలున్న పని, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నారని నిజం చెప్పకుండా వాళ్ళనైతే మేనేజ్ చేశారు. అలాంటి మేనేజ్ చేసే శక్తి ఉన్నోళ్ళు కొత్త కంపెనీ పెట్టారంటే, ఆ కంపెనీ గురించి ఎంత ఆలోచించారో రాజుకి తెలుసు, కావ్యకి తెలుసు కాబట్టి, ఆ ఇంట్లో వాళ్ళు గాని ఇన్ కేస్ రాజుకి ఏమైనా ఎదురు తిరిగారంటే మాత్రం వాళ్ళంత మూర్ఖులు లేరు అనేసి నేనైతే చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. రేపు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేసి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా వీడియోనైతే చివరి వరకు చూడండి. లైక్ చేసిన వాళ్ళు థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.